ఈ వీడియోలో మనం పైథాన్లో డేటా టైప్స్ చూద్దాం. పైథాన్లో మెయిన్గా వాడే డేటా టైప్స్ మాత్రం 4 ఉంటాయి. అవి ఇంటిజర్, ఫ్లోట్, లిస్ట్ అండ్ స్ట్రింగ్. ఓకే, ఆ మెయిన్ మాత్రమే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంటిజర్ వేరియబుల్. సో ఇంటిజర్ టైప్స్ చూడడానికి ఫస్ట్ ఇంటిజర్ అసైన్ చేద్దాం, వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. సో ఫస్ట్ నెంబర్ అని తీసుకుంటున్నాం. సో సారీ, క్యాప్చా ఆన్ ఉంది. నెంబర్ అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. దాంట్లో 12 అనే ఇంటిజర్ని అసైన్ చేశాను. ఇది ఇంటిజర్. ఓకేనా, మనం అసైన్ చేసే వాల్యూస్ ఇంటిజర్స్ ఎప్పుడు ఇలా ఎంటీ స్ట్రింగ్లోనే ఉండాలి. మీరు కొటేషన్స్ పెట్టి రాయకూడదు. ఓకే, తర్వాత ఫ్లోట్. ఫ్లోట్స్ ఫ్లోట్స్ అంటే డెసిమల్ ప్లేసెస్తో ఉండేటివన్నీ ఫ్లోట్స్ అంటారు. ఇక్కడ నెంబర్ 2 అని ఇస్తున్నాము, 12.5 అని ఇస్తున్నాం. ఇది ఫ్లోట్. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చే డెసిమల్ పాయింట్ యూస్ చేస్తున్నామంటే అవి ఫ్లోట్స్ అని అంటాం పైథాన్. నెక్స్ట్ డేటా టైప్ స్ట్రింగ్. స్ట్రింగ్ స్ట్రింగ్ అంటే మనం ఇందాక ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ చేసాం కదా, నేమ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. దాంట్లో సమ్ డేటా జై, ఇది స్ట్రింగ్. స్ట్రింగ్ ఎప్పుడు డబుల్ కోట్స్లోనే ఉండొచ్చు లేదా సింగిల్ కోట్స్లోనే ఉండొచ్చు. ఇక్కడ నేను నేమ్ 2 అని ఇస్తున్నాను. ఆ వేరియబుల్కి సింగిల్ కోట్స్లో కుమార్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రింగ్, ఇది స్ట్రింగ్ వాల్యూవే, ఇది స్ట్రింగ్ వాల్యూ. స్ట్రింగ్స్లో డబుల్ కోట్స్ అన్న ఇవ్వచ్చు, సింగిల్ కోట్స్ అన్న ఇవ్వచ్చు. కానీ ఒకటి డబుల్ కోట్, ఒకటి సింగిల్ కోట్ మాత్రం ఇవ్వద్దు. స్ట్రింగ్ ఎప్పుడు కోట్స్ మధ్యలోనే ఉండాలి. ఓకే, ఇలా రాసేది స్ట్రింగ్ అంటాం. నెక్స్ట్ లిస్ట్. లిస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ లిస్ట్ మ్యూటబుల్. మనం ఏదన్నా లిస్ట్ ఎందుకు వాడతామంటే, ఇప్పుడు నేమ్లో ఓన్లీ ఒక్క నేమ్ మాత్రమే స్టోర్ చేయగలుగుతున్నాం. కానీ లిస్ట్లో డిఫరెంట్ నేమ్స్ స్టోర్ చేసుకోవచ్చు. అట్ ఏ టైం డిఫరెంట్ నేమ్స్ లేదా డిఫరెంట్ డేటా స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం లిస్ట్ వాడతాం. సో లిస్ట్, నేను ఎల్ఐ అనే వేరియబుల్ అసైన్ చేసుకుంటున్నాను లిస్ట్కి. సో లిస్ట్ ఇవ్వాలంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. స్క్వేర్ బ్రాకెట్స్లో రాసేదంతా లిస్ట్. సో స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసి దీనిలో 1, 2, 3, 4, 5. సో నేను 5 వాల్యూస్ తీసుకున్నాను లిస్ట్లో. సో నేను ఇప్పుడు ఈ డేటా టైప్సే కాకుండా డిఫరెంట్ డేటా టైప్, ఇంకా వేరే డేటా టైప్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే సెట్. సెట్ సెట్ ఇక్కడ సెట్ని మనం ఫ్లవర్ బ్రాకెట్స్లో ఇండికేట్ చేస్తాం. సేమ్ సెట్ కూడా డిఫరెంట్ డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంది. డిఫరెంట్ డేటా అంటే మీరు ఒకటే పర్టికులర్ డేటా టైప్ అనేది కాదు, డిఫరెంట్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఎలాగో చూడండి. ఇక్కడ నేను 1 ఇంటీజర్ ఇస్తున్నాను, తర్వాత 2.5 ఇది ఫ్లోట్ అండ్ అండ్ ట్రూ బులియన్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు తెలిసినది స్ట్రింగ్. సో నేను స్ట్రింగ్ ఏమి ఇస్తున్నాను, కుమార్ స్ట్రింగ్ ఇస్తున్నాను. సో అన్నీ తీసుకున్నాను. ఓకే, ఇవి కాకుండా ఇక్కడ మనం ట్రూ అని వాడాం, అంటే ఇది బులియన్ టైప్. ఈ బులియన్ టైప్ కూడా దీంట్లో బుల్టిన్ డేటా టైప్. ఇక్కడ బులియన్ బి అని టైప్ చేస్తాం.
బూలియన్ కి ఏదర్ ట్రూ ట్రూ లేదా ట్రూ లేదా ఫాల్స్. ఈ రెండు మాత్రమే యూజ్ చేస్తాం. ఈ రెండు యూజ్ చేస్తాం అంటే ఇవి మాత్రమే బులియన్స్, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్. బులియన్స్ అంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ, ఆ రెండిట్లో ఏదో ఒకటే బులియన్ అంటాం. ఓకే. నెక్స్ట్ డిక్షనరీ. డిక్షనరీ డిక్షనరీస్ ని సేమ్ సెట్ లాగే కర్లీ బ్రేసెస్, బట్ డేటా డిక్షనరీలో కీ వాల్యూ పేర్స్ లో ఉంటుంది. కీ వాల్యూ అంటే ఏంటి అంటే ఇక్కడ నేమ్ అనే ఇస్తున్నాను. ఈ నేమ్ కి నేను ఏదన్నా డిజైన్ చేస్తాను. నేను అర్చన అని డిజైన్ చేశాను, అంటే అర్చన అనేది అసైన్ చేశాను. అలాగే ఏజ్ వచ్చేసరికి ఏజ్ 21 అని అసైన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను వాల్యూ, ఇప్పుడు నేను డిక్షనరీ కూడా క్రియేట్ చేసేసాను. నెక్స్ట్ నాకున్నది టపుల్. టపుల్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ డేటా టైప్, ఇంకొక డేటా టైప్. సో టియు అని తీసుకుంటున్నాను, టియుపి. ఓకే. టపుల్ అని తీసుకున్నాను. టపుల్ని కర్లీ బ్రేసెస్లో ఇవ్వాలి, ఫ్లవర్ బ్రాకెట్స్లో కాదు, కర్లీ బ్రేసెస్. పెరాన్సిస్ మీ బాస్, పెరాన్సిస్లో ఇవ్వాలి. పెరాన్సిస్లో నేను 1, 2, 3.5 ఎంటర్. నేను ఇక్కడ డిఫరెంట్ డేటా తీసుకుంటున్నాను. 1 మినిట్, టెర్మినల్ క్లోజ్ చేయని. నేను ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని అసైన్ చేశాను. నేను ఇప్పుడు ప్రతి డేటా టైప్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో PRINT ప్రింట్. మనం నంబర్కి నమ్ అని తీసుకున్నాం. ఓకే. తర్వాత ఫ్లోట్కి నమ్ అని తీసుకున్నాం. తర్వాత బులియన్కి బి అని తీసుకున్నాం. సెట్కి ఎస్ అని తీసుకున్నాం. టపుల్కి యూపీ తీసుకున్నాం. డిక్షనరీకి డిఐఎస్టి, డిక్షనరీకి డిఐఎస్టి తీసుకున్నాం. లిస్ట్కి ఎల్ఐ తీసుకున్నాం. నేమ్కి నేమ్ 1, లిస్ట్కి ఎల్ఐ. నేమ్కి నేమ్. ఇంకొక వేరియబుల్ డిఫైన్ చేసాం కదా, నేమ్ 2 అని. అది కూడా స్ట్రింగే, అది కూడా తీసుకుంటున్నాం. అది కూడా ప్రింట్ చేద్దాం. సో Ctrl+S, సేవ్ అయింది. ఇప్పుడు నేను రన్ చేయాలి. కంట్రోల్ బ్యాక్ టిక్. ఇక్కడ టర్మినల్లో మనం పైథాన్ స్పేస్ న్యూ డాట్ పై ఫైల్ని రన్ చేస్తాం. ఇక్కడ మనం ఏదైతే ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ని రన్ చేయాలి పైథాన్ ఇచ్చి. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే. ఇక్కడ నంబర్. ఓకే. నంబర్ ఎందుకు రాలేదు? సారీ, ఇక్కడ నంబర్ కాదు num2 ఇచ్చాము ఫ్లోట్కి. సో అందుకు ఎర్రర్ చూపిస్తుంది. సో నేను ఇక్కడ num2 చేంజ్ చేశాను, మళ్ళీ సేవ్ చేశాను. అగైన్ క్లియర్ ద టర్మినల్, పైథాన్ న్యూ డాట్ పై ఎంటర్. ఇప్పుడు మనకి అవుట్పుట్ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాం? ప్రింట్ నమ్. నమ్ అంటే ఏమైనా అసైన్ చేసాం? ఇంటీజర్. సో మనకి ఇంటీజర్ వాల్యూ డిస్ప్లే అయింది. నెక్స్ట్ num2. num2 అనేది ఏంటి? ఫ్లోట్. సో ఫ్లోట్ 12.5. ఇక్కడ నెక్స్ట్ బి. బి అంటే బులియన్. సో బులియన్లో ఏమి ఇచ్చాం? ఫాల్స్ ఇచ్చాం. సో ఫాల్స్ చూపిస్తుంది. ఎస్, ఇది సెట్. తర్వాత ఏమి ఇచ్చాం? టపుల్. టపుల్ని కర్లీ బ్రాసెస్, బ్రాంచెస్. తర్వాత
డిక్షనరీ. డిక్షనరీ కీ వాల్యూ పేర్స్లో రిప్రజెంట్ అవుతుంది. తర్వాత లిస్ట్. లిస్ట్ని స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తాం. తర్వాత నేమ్ స్ట్రింగ్. స్ట్రింగ్ జై. నేమ్ టు స్ట్రింగ్ కుమార్. ఇలా డిఫరెంట్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది పైథాన్లో డిఫరెంట్ డేటా టైప్స్. ఇంకొక డేటా టైప్ కూడా ఉంది, వాటిని కాంప్లెక్స్ అంటారు. కాంప్లెక్స్. కాంప్లెక్స్ డేటా టైప్ని ఇలా రాయొచ్చు: 1 + 4j ఆర్ 2 + 3j. ఇలా ఇవి కాంప్లెక్స్ నెంబర్స్. ఇలా డిఫరెంట్ ఫార్మాట్లో ఇస్తే అది కాంప్లెక్స్ ఫార్మాట్. కాంప్లెక్స్ కూడా డేటా టైపే. మీరు ఎక్కడ మనం జనరల్గా యూజ్ చేయం. మనం ఎక్కువ యూజ్ చేసేది లిస్ట్, స్ట్రింగ్, ఇంటిజర్, ఫ్లోట్, బూలియన్, ఇంకా డిక్షనరీస్. అంతే, మిగతావన్నీ ఎక్కువ యూజ్ చేయం. సెట్ కూడా తక్కువ యూజ్ చేస్తాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియోస్.